హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది కపుల్స్ మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, లేదా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళ బేసిక్ క్వశ్చన్స్ అనేది ఏమిటంటే, మేడం ఏ వయసు నుంచి మేము ఇన్ఫర్టిలిటీ గురించి రిలేటెడ్ టెస్ట్ చేయించుకోవాలి, ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నా ఏ ఏజ్ నుంచి మనం అసలు ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి, ఎప్పటి నుంచి టెస్టులు చేయించుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత యూజువల్గా 30 దాటిన వాళ్ళు కపుల్ ఎవరైతే, ముఖ్యంగా ఫిమేల్ పార్ట్నర్ ఆడవాళ్ళు 30 క్రాస్ అయిన తర్వాత మ్యారేజ్ కూడా డిలేడ్ మ్యారేజ్ అయితే ఆఫ్టర్ 30 అయితే, సో వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు 6 months వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నా, 6 to 8 months న్యాచురల్గా ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని లేదా గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అదే 30 years బిలో అయితే ఫిమేల్ పార్ట్నర్ అట్లీస్ట్ మీరు 1 year కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నా, సో రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉన్న ఆల్మోస్ట్ 12 months నుంచి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా ఒకసారి మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే సో రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది. అదే మీరు 25 years బిలో అయితే అట్లీస్ట్ 2 years కంటిన్యూస్గా ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ ఒకసారి మీట్ అయితే మీకు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, బేసిక్ టెస్ట్ ఏమేమి ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా రెస్పాన్స్ వస్తుంది అనేది మీకు అడ్వైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ప్రతి కపుల్ అపార్ట్ ఫ్రమ్ ఏజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మీరు ఎన్ని మంత్స్ అనే కాదు, ఈ ఇయర్ 1 year 2 years అనే కాదు, ఒకసారి వచ్చి లైక్ బేసిక్ మీ బ్లడ్ గ్రూప్ ఎలా అయితే మీరు చెక్ చేసుకుంటారో, లైక్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఎలా చెక్ చేసుకుంటారో, అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ ఫర్టిలిటీ స్కోర్ని మీరు తెలుసుకోవటం వల్ల ఏంటి మీకు ఎంత టైం ఉన్నది, ఎంత టైం ఫ్రేమ్ ఉంది, విండో ఉన్నది అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. సో దానికి ఇన్ని మంత్స్ ట్రై చేసిన తర్వాతే అవసరం లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు మీ దగ్గర ఉన్న ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏఎంహెచ్ టెస్ట్, ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, అలాగే మగవారిలో సిమెంట్ టెస్ట్ చేయించుకుంటే ఒక రఫ్ ఐడియా అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే కొంతమందికి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ట్రీట్మెంట్స్కి. సో కొంతమంది వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఆఫ్టర్ 6 months 1 year or 2 years వరకు న్యాచురల్గా ట్రై చేయొచ్చా లేదా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుందని. బట్ డెఫినెట్గా ఏజ్ ఫ్యాక్టర్ మనం కన్సిడరేషన్లోకి తీసుకుని మనము ముందుకు వెళ్ళాలి. ప్లస్ వాళ్ళ మెడికల్ సర్జికల్ హిస్టరీ బట్టి కూడా ఒక్కొక్కసారి ఎర్లీగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మీ దగ్గర ఉన్న ఫర్టిలిటీ కన్సల్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయితే మీకు ఇంకా బెటర్ ఐడియా అనేది ఉంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా ప్రీవియస్గా ట్రీట్మెంట్స్ తీసుకుని లేదా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నా, నా దగ్గరికి మన 49 రాజమండ్రి బ్రాంచ్ దగ్గరకు వచ్చి మీరు కన్సల్ట్ అయితే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.